కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హలో, దీనికి అన్నయ్య కూడా ఉన్నారా? అమ్మో, ఏంటి బే కదా? నన్నే చూడండి సార్, మీకు కింకాంగ్ లాగా కండలు, కోరరామూర్తి లాగా గుండెలు ఉండదు సార్. కానీ మీలాంటి పెద్ద మనుషులు బే అంటాం చాలా అసహ్యంగా ఉంది సార్. తీసేయండి సార్, కాదు తీసేయి. థ్యాంక్ యూ సార్. పొద్దున్నే ఎడకపోయి పిచ్చిదారం దొరికిపోయినట్టు దేవుడా. అమ్మా, ఒళ్ళు ఓనం అయిపోయింది. అయ్యో అమ్మా, అయ్యో. ఏంటి బే కూర్చావు? ఎందుకు సార్ నన్ను దారుణంగా కొట్టారు? ఏం లేదు, నా దగ్గర సున్నం అయిపోయింది. నీ ఎముకల నుంచి సున్నం తీసుకుని రాసుకుందామని. నా బాడీ ఏమన్నా సున్న ఫ్యాక్టరీయా? ఇది మా వీధి. ఈ వీధికి నాయకుణ్ణి నేను. మా సమక్షంలో ఒక ఆడపడుచుకు అవమానం జరిగింది కనుక ఈ విషయం మేం చూసుకుంటాం. ఇక ఏ ఆడపిల్లని చూసినా విజులు వేయడమే కాదు, ఊపిరి కూడా వదలకూడదు. నిన్ను నా సోదరి మెచ్చింది బే. దీనికి నువ్వే సరైన జోడి. అలాగా? అవును, నేను మాత్రం నేను కొట్టకపోతే వాడు నేను ముక్కలు ముక్కలుగా నరికేసి మేక మాంసం కసాయి కొట్టుకు అమ్మేసేవాడు. నువ్వు బాగా కండబట్టున్నావేమో, ఖరీదు ఎక్కువైనా జనం కొనుక్కుపోయేవారు. అమ్మో, ఆ కొట్టేది మెల్లిగా కొట్టచ్చు కదా. అమ్మా బాబు లేదు అండి, కాస్త జారైనా లేదు నీకు. ఎవరు దున్నపోతు మీద వస్తాడు, మీరు నడిచొస్తాడు అంతే. మెల్లిగా మాట్లాడరా, వింటే మెడబెట్టి బయటకు గట్టి మన సామాన్లు కూడా బయట సెటప్ప. మీరు మరీ మమ్మల్ని బెండకాయలు అంటే ఏం బాగలేదు. ఇటు బెమ్మసార్లు మరి ఏమని పిల్లలరా, మీరు మరీ పనికిరాని బెండకాయలు అయిపోతున్నారేట్రా. ఇటు బెమ్మసార్లకి ఇల్లు అద్దెకి ఇట్ట వచ్చేపోయి ఆడవాళ్ళతో ఆడిపోద్ది అనుకున్నాను కానీ మీరు మరీ శ్రద్ధున్నంతనే సన్నాసులు అనుకోలేదురా. సూపులకి ఆంబోతులు, శాతలకి శాట పియ్యలను. అయితే రోజుకో అమ్మాయితో మేం ప్రేమ కలాపాలు సాగిస్తే మీకిష్టమా? మీ కారంతో దగ్గర ఎక్కడ ఉండరా? ఒరే, నేను మంచి ఓమసలో ఉన్నప్పుడు తలపాగా చుట్టి చుట్ట నోట్లో ఎట్టుకుని గేదెల్ని అని పొలం గట్టు మీద తోలుకుంటూ వెళ్తుంటే ఎక్కడ పోదు అక్కడ అయిపోయి. ఎవడు వస్తున్నాడు అనుకునే వాళ్ళేమో మొదలు వారు వస్తున్నారని ఆడోళ్ళు ఆరుత పళ్ళు పట్టేవారురా. రే, మీకు అంత పవర్ లేదు కానీ అది డబ్బులు పడే వెళ్ళిపోతా. అద్దె డబ్బులు ఏంటి సార్, వేళ కాని వేళల్లో. పాపం వాడేదో అమ్మాయితో ముచ్చట పడుతుంటే నా మాట తర్వాత సార్ ప్లీజ్. గాజుల సౌండ్ వింటున్నాడు పాప. సన్నాస్. డన్ డన్. కానీ కానీ సరే కానీ ఆఫీస్ టైం అయిపోతుంది, దొరిదాన్ని వెళ్ళిపోదాం. త్వరగా రెడీ అవ్వు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అదే సార్ అలా అంటున్నారు. కాక మరేమిటయ్యా, చేసేది ప్యూన్ ఉద్యోగాలు, పోజులు మాత్రం ఆఫీసు అమ్మాముగుడు పోజులు, బట్టలు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:15. 10:15కి ఆఫీసు రావడం. ఈ ఆఫీస్ ఏమైపోతుంది? నీకు ఎన్నిసార్లు చెప్పాను లేట్ అయిపోయింది, త్వరగా వెళ్దామని. అసలు ఆయనకి బీపీ షుగర్ గ్యాస్ ఉందా సార్? ఉంది నాయన.
అయ్యో దగ్గు కూడా ఉంది పాపం. అలాంటి మనిషికి పాపం మనం లేటుగా వచ్చి టెన్షన్ ఇస్తే రేపు ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే నువ్వు చూసుకుంటావా నేను చూసుకుంటానా? నేను అడుగుతున్నదేమిటి, మీరు అంటున్నదేమిటి? ఆలస్యం ఎందుకయిందని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. ఆయన ఎందుకు ఏడిపిస్తావు? నిజం చెప్పకూడదు? అలాగే మరి చెప్పే. ఏం లేదు సార్, దారిలో వస్తుంటే కాబూలీ వాళ్ళ అదే ఆ కాబూలీ వాళ్ళ మీరున్నారా అని అడిగారు. ఏం చెప్పాను? నేను చెప్పాను. ఆ సమయంలో వీడు తప్పుకున్నాడు. సార్ విడు సైలెన్స్. నువ్వు వెళ్ళి నీ పని చూసుకున్నాయా? మిస్టర్ వాసు, అరగంటలోగా 1975 నుంచి టర్న్ ఓవర్ ఫైల్స్ నా టేబుల్ మీద ఉండాలా? From 1975? You mean all the turnover files within half an hour? తెలుగులో గురించు. ఎందుకు లేకపోతే నువ్వు ఆఫీసరు, నేను ప్యూన్ అనుకుంటాను. బీకామ్ ఫస్ట్ క్లాస్ కదా, ఇంగ్లీష్ అలవాటు అయిపోయి ఆ ఫైల్స్ అన్ని వెతికేలోగా కిందకి దిగిపోతుంది. వెళ్ళి పట్టరా పో. దాసు, షేర్ హోల్డర్స్ పంపాల్సిన ఇయర్ ఎండింగ్ రిపోర్ట్స్ డిస్పాచ్ చేసావా? కవర్ లో పెట్టి ప్యాక్ చేశాను. చించి చూపించరా? షడప్. ఏ ప్యూన్, ఓ టీ తీసురా. ఉండండి సార్, హెట్లర్ గారు ఫైల్ అర్జెంట్ అంటున్నారు, మీరు ఒకరు మధ్యలో. నీదేముందయ్యా, ఓ నిమిషంలో తేవచ్చుగా. ఇప్పుడు కాదు, ఉండండి. మర్యాదగా తెస్తావా తేవా? ఏమిటి? నేను ఇన్ని రోజులుగా చూస్తున్నాను. ఏమిటయ్యా నీ దబాయింపు? ఆఫ్టర్ ఆల్ ఎస్ఎస్ఎల్సీవి, అది దండయాత్ర కేసు. వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉన్నారు కాబట్టి ఇలా కుర్చీలో కూర్చున్నావు. నాకెవరు లేదు కాబట్టి ఇలా క్లీన్ గా ఉన్నాను. అవును, ఇంగ్లీష్ లో నీకు లెటర్ డ్రాఫ్ట్ చేయడం తెలుసా? ఒక టెలిగ్రామ్ వస్తే నీకు చదవడం తెలుసా? ఇవన్నీ నేనే చేసి పెట్టి నీకు టీ కూడా తెచ్చివ్వాలి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ మీ, ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ మై డిగ్రీ. అండర్స్టాండ్? ఇవన్నీ నీకు అర్థమైతే నాకెందుకు బాధ? ఇప్పుడు నీ టీ కావాలా? వద్దు మహానుభావా వద్దు. పంజుడు. గుడ్ మార్నింగ్ టీచర్. నమస్తే టీచర్. నమస్తే టీచర్. నమస్తే. నమస్తే టీచర్. చూసావుటి, నేను టీచర్నే కదా, ఒక్కరన్నా నాకు నమస్తే చెప్పారా? పిల్లలంతా నీ పార్టీనే. పిల్లలకు పార్టీలు ఏమిటి? వాళ్ళకి మనం గోరంత ప్రేమ అందిస్తే వాళ్ళు మనకు కొండంత అభిమానం చూపిస్తారు. నీ బోటు రాక్షసుడు అప్పు చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. చెప్పుతో కొట్టడం కాదురా, చెప్పులు మెళ్ళో వేసి నా సారా కొట్టు ముందు కూర్చోబెడతా. తాగేటప్పుడు నీ ఎబ్బ సొమ్మున్నట్టు తాగుతావే. నా బోటి పెద్ద మనిషి మీద నోరు మారేసుకో. కూతురు సంపాదన తింటూ పేకాయి తాగి తందనాలు దొక్క నువ్వు పెద్ద మనిషివి, నీకు మర్యాద. చొక్కా వదలవే. వదలరా, వదలమంటుంటే ఎందుకు తప్పమంటుంటే? ఆయన వదలండి. మధ్యలో నువ్వేరమ్మా. నేనెవరో తర్వాత చెప్తాను, ముందా చేయి తీయండి. వదిలితే పారిపోతాడు. ఈ నాకు 400 ఇవ్వాలి. వాడు పారిపోతే ఆ డబ్బు నువ్వు ఇస్తావా? ఇస్తాను. రాదమ్మా, వద్దు రాదమ్మా. ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బట్టలు పేయడమే. ఇస్తానులేండి. అమ్మా రాదమ్మా, ఆ 400లోని 2 రూపాయలు తగ్గించేయమ్మా. రే, మొన్న నేను తప్పదాగినప్పుడు కొలత తక్కువ కూర్చో. మీద పదన్నా ఇంటికి. రాదమ్మా, నువ్వు ఇంటికి నాడు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చిన్న పని ఉందమ్మా. 2, 3. ఒరే ఆగరా, నీకు ఇవ్వాల్సిన ఉందే కదరా, మిగతా 300 నాకు ఇచ్చారా? తీసుకోరా. అసలు నువ్వెందుకు డబ్బిచ్చావు? రోజు రోజుకి మరీ అధ్వానం అయిపోతున్నారు. పెళ్ళీడొచ్చిన కూతురుంది కదా, దానికి పెళ్లి పెడాకులు చేయాలనే చీకు చింత లేదు సరికదా? నీ సంపాదనతోటే రోజు తాగి తండనాలాడుతున్నారు. ప్రియమైన అమ్మకి నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. త్వరలో కొత్త ఎండి వస్తున్నారు. ఆయన రాగానే నాకు ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరే ఉండొచ్చు. ఇట్లు నీ వాసు. వాసు వాసు ఎక్కడున్నారా? ఆఫీస్కి టైం అయింది. ఆఫీస్కి టైం అవుతుందిరా. ఆఫీస్కి టైం అవుతుందంటున్నావు కదా, మరి ఎక్కడికి చూస్తా? అది అది అమ్మాయి నీకు మరదలవుతుంది. లేదు, నీకు వదినవుతుంది. అమ్మాయి నీకు మరదలవుతుందిరా. నీకు వదినవుతుందిరా. కళ్ళు పోతారా? అమ్మాయి నీకు మరదలవుతుంది. నీకే కళ్ళు పోతాయి, నీకు వదినవుతుంది. నీ మీదొట్టు. నాకంతా వదిలే గాని మరదలు లేరా? ఆ సోది ఎందుకు కానీ ఈ పిల్ల ఏం చదువుతుందో తెలుసా? MBBS ఫైనల్. వాళ్ళ నాన్నది ఇనప కొట్టు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఇనప కడ్డీలతో వాతలు పెట్టించగలడు. జాగ్రత్త. పోరా బురాకు, నేను ఇలా 14 times బీకామ్ ఫెయిల్ కాలేదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. సీ మై పర్సనాలిటీ. అక్కడే దెబ్బతిన్నాను. నేను ఇంకో గుప్పలు ఉంటే అదరగొట్టేసి ఉండేవాడిని. అందుకే నేను చెప్పేది విను. వాళ్ళ నాన్నగారు మా ప్రేమను అప్రూవ్ చేస్తాడు. ఆ అమ్మాయి MBBS ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి పెద్ద నర్సింగ్ హోమ్ పెడుతుంది. అప్పుడు మన పని 3 ప్రెగ్నెన్సీలు అబార్షన్లు అవుతుంది. అది సరే గాని నీ దగ్గర సిగరెట్ ఉంటే ఇచ్చుకో. ఉంది కానీ సబ్స్క్రైబ్.
అయితే అన్ని సిగరెట్లు నువ్వే కాల్చు, నీకు క్యాన్సర్ వస్తుంది. అప్పుడు నా నర్సింగ్ హోమ్కి వస్తావు. వచ్చిరే వాసు, నా దగ్గర డబ్బులు లేవురా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా నేను బతిమలాడతావు. అప్పుడు నీకు చచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వను, వాచ్మెన్ తో మెడబెట్టి బయటకి గంటిస్తా. ఎంత అందమైన కలగంటున్నావురా పిచ్చి సన్నాసి. ఇది కళ కాదురా, ఇళ్ళలో జరిగి తీరుతుంది, చూద్దు గానే. జరుగుతుంది. నువ్వు అడుక్కు తింటావు. నోరు మీద శకుల పక్షి, అమంగళ కుక్షి. నేను తిట్టుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. మంచిది గడియారాలు కూడా లేవు. పరా సరే పద, నా వుడ్బితో మాట్లాడుతూ వెళ్దాం. రై విజిల్ వేస్తే చంపేస్తా. నిన్న తిన్న తనలు ఇంకా మర్చిపోలేదా? సరే పదరా. గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అవునండి, ఈ హౌస్ సర్జన్ చేయాలంటే ఎంతకాలం పడుతుంది? ఎందుకు? నాకు కూడా ఒకప్పుడు ఎంబీబీఎస్ చదవాలనే కోరికుండేది. మరి ఎందుకు కాలేదు? ఈ మెదడు గుండెకాయ కొయ్యాలంటే చేతులు వణుకుతాయి. పనికిరాని కేసు పడుతున్న వేలాడుతున్నావు. అదేం కాదండి, లేబర్ కోర్టులో కేసు వేశాం, అది గెలదని నమ్మకం. తప్పకుండా గెలుస్తుందా? వస్తామండి. అమ్మాయిగా సరదాగా మాట్లాడుతుంది, ఎందుకు రాకొచ్చావు? నువ్వు మాత్రం నా కేసును పట్టుకుని వేలాడతావా? అయ్యో రై అయ్యో ఎంతమంది జరిగింది? పోయిందిరా. తెలుసు. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు అసలు బుద్ధి లేదా? కడుగు రంచట్లే. దిగవా? మిస్టర్ రబ్బిష్ లీకింగ్ చేయకు. చూడకుండా ఆ అమ్మాయే రోడ్డు ఆస్ చేసిందయ్యా. ఏమండి, తప్పు అయింది కాదు, నాదే. చూడకుండా పరధ్యానంలో నేనే రోడ్డు క్రాస్ చేశాను. నువ్వు ఊరుకో అమ్మాయి. ఆ అమ్మాయి తెలియకుండా క్రాస్ చేసి ఉండొచ్చు. నీకు బుద్ధి లేదు, కళ్ళు లేవు, బ్రేక్లు ఇచ్చిగా. ఇదిగో నోటుకు వచ్చినట్లు మాట్లాడుకో. అసలు హూ ఆర్ యూ ఆర్ నన్ను అడగడానికి? అడుగుతాయా? సారీ, మీరు మా బక్కాసు మనిషి. మనిషి మీద నాకు తెలుసు. నీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అందుకని రోడ్లో వెళ్ళే వాళ్ళందరినీ గుర్తావా? ఏమిటయ్యా అర్థం లేకుండా ఇచ్చివాగుడు? చూస్తుంటే బట్టి స్కౌండర్స్ లాగా ఉన్నారే. స్కౌండర్స్ అంటే అర్థం తెలియని అల్లాట పాడుకున్నా. నేను బీకాం ఫస్ట్ క్లాస్. స్కౌండర్స్ అంటున్నాడు, నేను కూడా. ఇప్పుడు అర్థమైందా ఎవరి స్కౌండర్స్? నువ్వు స్కౌండరల్, మీ అయ్య స్కౌండరల్, మీ తాత స్కౌండరల్, మీ అమ్మ స్కౌండరల్, నీ ఫ్యామిలీ స్కౌండరల్. జాగ్రత్త స్కౌండరల్. మీరంతా డర్టీ. కారు నీకే ఉందని అంత పొగరు పనికిరాదు నాయన. గురుడు అయిపోయాడు. ఎక్కడా నీ వదిన థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. పాపం ఎంతమంది అని చెబుతుంది? మళ్ళాంటి వాళ్ళు 7 మంది దారిలో. సరే పద, ఆఫీస్కి వెళ్దాం. వచ్చేస్తుంది కారు. రండయ్యా, వచ్చేలా నిలబడండి. వచ్చే ఎండి ఎమ్ముడికి మొగుడట, జాగ్రత్త. అదిగో వచ్చేసింది కారు. ఏమిటి సార్ ఈ బురదంతా? అయ్యో ఏమిటి సార్, ఏం జరిగింది? దారిలో వర్షం, కారు ట్రబుల్, బురద మనం. వేర్ ఈస్ బాత్రూమ్? బాత్రూమ్ లోపల ఉంది సార్. తమరు దయచేయండి సార్, బాత్రూమ్ దయచేయండి. వాడే వీడు కాదురా, వీడేవాడు. సరేరా, అమ్మాయి కోసం వీడిని చావు బాగాను. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు? టైర్లోంచి గాలి తీసాను, ఇప్పుడు నన్నేం చేస్తాడు? తీసావా? అమ్మాయ్యా హ్యాపీ. నా ఉద్యోగంతో పాటు నీ ఉద్యోగం కూడా పోతుంది. అంటే రాజపేరుకు తోళ్ళెంత పోదని నీకు బాగా తృప్తిగా ఉందా? ఏదో ఆలోచన చెప్పారా? ఆలోచన రావట్లేదు కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే డేంజర్. సో ఆఫీస్ ఎగ్గొట్టి ఇంటికి ఆలోచిద్దాం.